ఆయనకి ఆయన ప్రమాదం కలిగజేసుకుంటున్నాడా? అదే ఇదేనండి. ఆ ప్రేమ, తల్లికి ఉండేటువంటి ప్రేమ వలన ఎక్కడ ఏ అమంగళం కలుగుతుందో ఇది భగవంతుని వైభవం అండి. మరి ఇంత చదువు సంఖ్యలు ఉన్న వాళ్ళే ఇలా అయిపోతే గోపికలు కంగారు పడ్డంలో ఆశ్చర్యమే ఉందండి. దానికి తోడు ఈయన కూర్చున్నాడు, ఓ పాదం పైకి పెట్టుకుని ఒక పాదం క్రిందికి చాపి కూర్చున్నాడు. ఆ పైకి ఉంచినటువంటి పాదం ఎర్రగా కనబడుతుంది. ఈ పాదాన్ని చూడగానే వాళ్ళు అసలు మనిషి అంతా నల్లగా ఉంటాడు కదా, పాదం ఎందుకు ఎర్రగా ఉండింది అని వచ్చిందండి వాడికి. ఆహా, పడకటింటి నుంచి సింహాసనం వరకు నడిచి వచ్చాడు కదా, మరి వాళ్ళే ప్రాణం తీసేశారండి జోడుదొడుక్కునేందుకైనా ఒక ఇచ్చారా లేదు కదా, ఇంకా పోందని అన్నారు కదా. వాళ్ళ మీద ఈయనకి మరి ప్రేమ కనుక పాదాలు కూడా అంటే వర్ణిస్తారండి భాగవతంలో. అలాంటి సన్నివేశాలు ఉంటాయా అంటే ఉంటాయి. కుచేరుడు వచ్చాడండి, గుమ్మంలో ఉన్నాడు, గుమ్మంలో ఉన్నాడని కబురు తెలిసిపోయింది పరమాత్మ. కుచేరుడు వచ్చాడని. ఎలా వచ్చాడు పరమాత్మ అంటే పాదుకలు కూడా తొడుక్కోకుండా పరిగెత్తుకుని వెళ్ళాడు కుచేరుడు దగ్గరికి. మావాడు వచ్చాడా అని. మరి కుచేరుడు వస్తాయని వెళ్ళిన వాడు గోపికలు వస్తే పిలిస్తే వెళ్ళాడండి. కానీ ఈయన పాదుకలు తొడుక్కోకుండానే వెళ్ళాడండి. కూర్చున్నాడు, ఆ పాదములను చూడగానే వాళ్ళకి అనిపించింది, అవురా ఎంత కష్టపెట్టాం పరమాత్మని. మన సరదా కాదు కానీ భగవంతుణ్ణి ఎంత ఇబ్బంది పెట్టాం మనం. పాదం అందుకే ఎర్రబడిపోయి ఉంటుంది. ఏమంటారండి, సాతత్య పదయు పద్మాకరాబ్జ సంపర్కమునను అన గోష్ఠీవన మహాత్మ్యం అని మా పరమాచార్యులు శాంతులూరు శోభనాథరాచార్య స్వామి వారు తెలుగులో అద్భుతంగా అనుగ్రహించినటువంటి దానిలో పరమాత్మ ప్రత్యక్షం అయితే ఆయన పాదార విందాన్ని చూసి పరమాత్మ నీ పాదారంగం ఎందుకు ఎర్రగా ఉంది? పద్మా పరాబ్జ సంపర్కమునను, పద్మాకరాబ్జ సంపర్కమునను లక్ష్మీదేవి ఆవిడ భక్తృభక్తి బంగారం గారు పట్టి 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 పాదం అంతా ఎర్రగైపోయిందండి. ఎప్పుడు చూసినా పాదాలు పడుతూ ఉంటున్నాయండి కదా. కనుక ఆ పాదం ఎర్రగా అయిపోవడానికి కారణం ఏంటి? ఇది కారణమై ఉంటుంది. ఆవిడ చేతులని ఎర్రటి చేతులండి. ఈ ఎర్రటి చేతులతో పట్టుకునేటప్పటికీ ఆ ఎర్రందరూ పాదాలకు వచ్చి అంటుకుని ఎర్రబడిపోయిందో, కండి ఎర్రబడిపోయామో, పిడిక్క కూసుంబడి పుష్ప సుకుమార అంటారు కదా కట్టియంలో. అమ్మవారు కూడా భయపడుతూ నా ఈ కర్కశమైన చేతులతో ఆయన పాదములను పడితే ఎక్కడ కందిపోతాయో అని భయపడుతూ పడుతుంది అన్నారు కదండి. అంత సుకుమారమైన పాదములు. అలాంటిది అక్కడి నుంచి ఇక్కడి దాకా మనం నడిపించామంటే ఎంత కష్టపెట్టాం ఆయన్ని, ఎంత కష్టపెట్టాం మనం. పూర్వం ఈ లోకాలన్నీ కొలిపించాడు చూసారా బలి చక్రవర్తి, ఆయన ఎంత కష్టపెట్టాడో మనం అంత కష్టపెట్టాం. అది గుర్తుకొచ్చింది ఒకసారి ఆ వృత్తాంతం. రాగానే అండ్రులహమడందాయి ఆడిపోతి ఆనాడి లోకములను కొలిచిన వాడ నీ పాదార విందములకు మంగళమగుగాక. ఆనాడి లోకములను కొలిచాడు పరమాత్మ. అండ్రు ఆనాడు ఈ లోకములను కొలిచిన వాడ. అహంకారం, బలి చక్రవర్తి అంటే అహంకారం, ఇదంతా నాదేనండి నా ఇష్టం అని అహంకారం కలిగిన వాడు గనక అలా అహంకారం భూమిని అంతటిని ఆక్రమించినప్పుడు ఈ ఊరహమడంగా ఈ లోకాన్ని కొలిచావు పరమాత్మను. ఈ లోకాన్ని కొలిస్తే ఎవడైనా నెత్తికి చుట్టుకున్నటువంటి తలపగా తీశాడా, తల వంచాడా, కదా పునః అన్నాడా? ఏ అలాంటి కృతజ్ఞత శూన్యులైనటువంటి ఈ లోకాన్ని యూరహం అడంగా. యూరహం అంటే ఈ లోకం అంటే ఎలా ఉంటుందండి? అడవులు ఉంటాయి, కొండలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, అన్ని ఉంటాయి కదా. అలాంటి లోకాలంతటినీ సుకుమారమైన పాదార విందంతో కొలిచావు కదా. అండ్రూరహం అడంగా అడిపోతి. ఆనాడు ఒక్కళ్ళైనా పరమాత్మ ఇంత కష్టపడి లోకాలు కొలిచావు, నీ పాదములకు ఎంత గ్రాని కలిగిందో అని ఎవరైనా అన్నారండి? ఏమంటారండి? ఒక ఆయనేమో ఉన్నంత పోయిన ఊర్రు అని నీరసంగా ఉంటాడు. ఇంకో ఆయన రాష్ట్రానికి వచ్చేసిందో వచ్చని గొప్ప ఆయన వెళ్ళిపోయి సర్దుకుంటున్నారండి దేవతలు. కనుక ఆ సంపదలు కలిగిందని ఆనందించేవాడు కొందరు, ఉన్నదంతా పోయిందని బాధపడేవాడు కొందరు తప్ప ఈయన పట్టించుకునేవాడు ఎవడైనా ఉన్నారా? ఎవరు లేరే. ఆనాడు ఎంత కష్టపడ్డావో మరి ఏం చేయాలి? ఇంద్రియాం వందో పోలే
అప్పుడు మంగళాశాసనం చేయకపోయినా ఇవాళ మేము మంగళాశాసనం చేస్తున్నాం. పరమాత్మ నీ పాదాల విందములకు గాని తొలగుగాక, పడిపోతి నీ పాదాల విందములకు మంగళమగుగాక. గోపికలారా, మీకు అసలు సంగతి తెలియదుగా వస్తుంది. అసలు నేను ఎలా కొలిచానో తెలిసిన లోకాలు అన్నట్టు. ఎలా కొలిచా స్వామి, నేను నిలబడిన చోటు నుంచి కదలలేదురా, పాదాలు అలా పెంచి కొలిచాను. అంటే నేను కష్టపడిందే ఉంది. ఈ మాత్రం అనుకే కంగారు పడిపోతే మరి రామావతార కాలంలో 14 ఏళ్ళు నడిచి ఎంత నడిచాను. అలాంటి వాడికి 3 అడుగులు కొలవడం పెద్ద పన అన్నాడండి ఆయన. అలాగే ఒకసారి రామావతారం గుర్తుకొచ్చింది వాడికి. సెండ్రంగు తెన్నిలంగై సత్తాయ్ తెరల్పోతి సెండ్రల్ వెళ్ళి అంగు అక్కడ తెన్నిలంగై అక్కడ ఉన్నటువంటి దక్షిణాన అక్కడి నుంచి ఉత్తరం నుంచి వెళ్ళాడండి అయోధ్య కదా. అక్కడి నుంచి అలా దక్షిణానికి వెళ్ళాడు కదండి. సెండ్రంగు తెన్నిలంగై తెన్ అనేవాడికి 2 అర్థాలు. ఒకటి దక్షిణ దిక్కున ఉన్నా అని, మరొకటి అందమైన అని. తెన్నిలంగై సత్తా ఏం చేశాడండి మరి గొప్పతనం అదే. తెరల్పోతి తెరల్ అంటే బలం. ఎంత బలం లేకపోతే సాధారణంగా సింహం ఉన్న గుహలోకి వెళ్ళి దాన్ని నిద్రలేపి దాంతో యుద్ధం చేయాలంటే ఎంత బలం ఉండాలండి. రావణాసురుడు ఉన్న చోటుకి వెళ్ళి వాడితో యుద్ధం చేసి వాడి స్థానబలం కదా. అయినా ఎవడెవడిని బలం అనుకున్నాడో అందరినీ చావకొట్టి చెవులు మూసాడా లేదా? ఎంత బలం ఉండాలి? తెరల్పోతి ఆ బలమునకు మంగళమగుగాక. సెండ్రంగు కానహంబడి అలా అరణ్యంలో ఎవ్వారు నడందరై ఎమ్మిరామావో. అరణ్యంలో ఎలా నడిచావయ్యా రామచంద్ర స్వామి? ఎంచేత తొడుక్కున్న చెప్పులు కూడా భక్తి పేరు పెట్టు భరతుడు పెట్టుకున్నాడండి. జోడు కూడా లేకుండా నడిచి వెళ్ళడా లేదా ఈయన? సెండ్రంగు తెన్నిలంకై సత్తాయ్ తెరల్పోతి నీ బలమునకు మంగళమగుగాక. ఎంచేత ఆ బలమే నీకు రక్ష, ఆ బలమే మాకు రక్ష. బలమెవ్వడు నీకు నా గణన ప్రలేద ప్రహ్లాదుడు. కనుక నాన్నగారు ఇవాళ మీరు ఇన్ని చిలక పలుకులు పలుకుతున్నారంటే ఆ లోపల నారాయణుడు ఉండబట్టి సబ్రహ్మభూతో భవతశ్చ విష్ణు అన్నాడు కదండి. కనుక ఆయన బలం, ఆ బలాన్ని చూసే భయం. బలాన్ని చూసి ఎందుకు భయం అండి? బలం లేదనుకోండి గొడవలోకి వెళ్ళండి, తలదోర్చారు. బాగా అనుకోండి లెక్క అని వెళ్ళిపోతాడండి. అయితే రావణాసురుడి మీదకి వెళ్ళాడంటే ఎంత ధైర్యం ఉండాలండి. వాడెక్కడో సముద్రం మధ్యలో పెట్టుకున్నాడు. అలాంటి చోటుకి వెళ్ళి మరి వాడిని ఒకసారి 2 సార్లు మళ్ళా వాడి చావకొట్టి పంపించి మళ్ళా వచ్చిన తర్వాత అలా యుద్ధం చేసి వాడిని సంహరించాడా లేదా? ఎంత బాగుంటాడండి. కనుకప్పాన తెరల్పోతి నీ బలమునకు మంగళం అగుగాక అంటే ఆయన నవేశాడు. ఎవర్రా రావణాసురుడు పెద్ద లెక్కే ఉంది నాకు, వాడొక్కడు. నేను చిన్నతనంలోనే ఇద్దరేసి వచ్చిన వాడిని కూడా చెప్పాను తెలిసిన నేను అన్నాడు ఈయన. ఆయన ఆ వృత్తాంతం కృష్ణావతారం. రామావతారం లేడు, ఆ సమయం ఉంది కనుక తీరిక చేసుకొచ్చాడండి పనులన్నీ. కృష్ణావతారంలో ఇంకా బోళ్ళని వ్యవహారాలు ఉన్నాయి, చక్కబెట్టాల్సినవి. కనుక ఈ 12 ఏళ్ల లోపులోనే చాలా విషయాలు చక్కబెట్టాలి. చాలా మందిని పంపించేసేవాళ్ళు పంపించేయాలి కదండి. కనుక కృష్ణావతారంలో ఆయన మీదికి కంసుడు ఎవడని పంపించినా భగవంతుడు ఏం చేశాడండి, ఆ వైకుంఠానికి ఓ తలుపు తెరిచిపెట్టాడండి. వాడు ఏదో లోపలికి రాగానే ఆటోమేటిక్ గా ఈ డోర్ మూసుకుపోతుంది. ఇంకటి నుంచి అటు మళ్ళీ వెనక్కి మసరికి వెళ్ళి కంసుడికి పేరు చెప్పే అవకాశం, మాట చెప్పే అవకాశం లేదు. అందరినీ ఎలా పంపించేస్తున్నాడు ఆయన. కనుక వీడి కబురు తెలియటం లేదు అసలు. ఎలా మరణించారంటే కబురు తెలియాలి కదా. పంపించిన తర్వాత ఈసారి ఇద్దరిని పంపిద్దాం, ఒకడైనా వచ్చి కబురు చెప్తాడు కదా. ఇద్దరు వాళ్ళిద్దరు వత్సాసురుడు కపిత్సాసురుడు. ఒకడు ఆవు దూడ రూపంలో వాడు, ఒకడు వెలగ చెట్టు రూపంలో వాడు. వాళ్ళ ఆలోచన ఏంటి? సరే నేను ఈ వెలగ చెట్టు కింద ఉంటానురా, గుమ్మిడికాయలంత వెలక్కాయలు కాసేస్తాను నేను. నువ్వు ఆ కృష్ణుడి దూడలంటే కృష్ణుడికి ఇష్టం కదా. కండ్రుమై తిల్లుహండ కాళాయి అంటారు కదా. తిలత్తీరులు పసుని రమెప్పు వత్తి. భగవంతుడికి ఏమిటి ఇష్టం అంటే వైకుంఠంలో అందరినీ పాలించడం ఇష్టమా, గొల్లపల్లిలో ఆవుల్ని గాయడం ఇష్టమా? ఆవుల్ని గాయడమే ఇష్టం అండి నాకు అంటాడు.
అక్కడే ఉందని మనం చేసేది ఉందండి. వాళ్ళు సర్వజ్ఞులే, వాళ్ళకే అన్ని తెలుసు, వాళ్ళే అన్ని రూపాయలు పొందుతారు, వాళ్ళు మనం పట్టించుకోవాల్సిందే ఉంది. కానీ ఇక్కడంటే పాపం వీటిని మనం కాపాడాలండి. ఏమయ్యా ఇంకో ప్రశ్న మన లోపల, ఏమిటి ప్రశ్న? ఆవుల్ని గాయడం ఇష్టమా, దూడల్ని గాయడం ఇష్టమా? ఏమిటి దూడల్ని గాయడమే ఇష్టం అండి నాకు అంటాడు. ఎందుకు దూడల్ని గాయడమే ఇష్టం? వాటి రక్షణ వాడికి తెలియదు కనుక వాటిని కాపాడడం అంటే ఇష్టం. ఎందుకు చెప్పడానికి బాగుంటుంది కనుక. ఈ దూడలని కండ్రుమైతు ఇల్లు అంటే కాడా కాడా అంటే అర్థం ఏంటంట, ఆ దూడలతో సహవాసం చేసి చేసి ఈయన కూడా చిన్నవాడైపోతాడు కనుక వైకుంఠంలో వాళ్ళు 25 ఏళ్ళ వాళ్ళు ఎందుకు అవుతారండి? ఆ భగవంతుడు చూసి అలా ఈయన దూడలతో కలిసిమెలిసి ఉండి ఈయన చిన్నవాడైపోతాడు కనుక ఆయనకి మరీ ఆనందం అంట దూడల్ని మేపడం అంటే. ఎందుకని? ఈ దూడనే ఈయనకు ఆరంభం. ఎందుకని ఈయన ఎన్నిళ్ళు తిరిగి వచ్చినా వాళ్ళమ్మ ఏరా అలసిందిరా అమ్మ కర్రీ నన్ను అనవసరం పెట్టినమ్మా, ఆ దూడ పరిగెత్తించి అని చెప్పుకోవడానికి ఇవే ఆధారం దీనికి. కనుక కండ్రుమై తినులంత కావాలి కదండి. అలా దూడలంటే కృష్ణుడికి ఇష్టం కనుక ఒకడు దూడ రూపంలో వచ్చాడు రాక్షసుడు కంసుడి పరుపుని, మరొకడు ఎర్ర చెట్టులో ఉన్నాడు. వాడు రాగానే ఆ దూడలు చూడగానే కృష్ణ భగవానుడికి చెప్పాలండి, ఆయన కలిసిపోరండి, అన్నయ్య ఆ దూడైతే చూడరా ఇది కొత్తగా కనబడుతుంది అన్న చూపు చూసారు కనుక మిగతా దూడ చూపు ఒకటి. అవన్నీ ప్రేమగా అలా కళ్ళప్పగించి కృష్ణుని చూస్తూ ఉంటాయండి. వీడు దొంగ చూపు చూస్తూ ఉంటాడండి కృష్ణుని, మనం ఎలా తీసుకెళ్ళాలని. అని ఇదేదో దూడ చూసావా అన్నిటికంటే తేడాగా ఉంది అన్నాడు ఆయన. అవునా నాకేదో తేడా కనబడుతుంది అన్నాడు ఆయన. అలాగే కృష్ణ భగవానుడు వెళ్ళాడు, వాడు కొంచెం పరిగెత్తాడు పట్టుకున్నాడు. ఎలా పట్టుకున్నాడు? ఆ వెనకాల కాళ్ళు తోక అన్ని పట్టుకుని వాడు ఎవడో తెలిసిన దానికి గీర తిప్పి ఆ చెట్టుకు వేసుకొట్టాడు. వీడు గుద్దుకుని వాడిని గుద్దుకుని వీడు ఇద్దరు మరణించారండి. కండ్రు కుణిలా కడల్ పోతి ఏమన్నామండి, కండ్రు కుణిలా వెరిందాయి. ఈ పంట చేలలో మంచాల మీద ఉంటారండి. మంచాల మీద పంటను కాపాడుకోవడం కోసం రైతులు ఉన్నప్పుడు వాళ్ళ చేతుల్లో ఒక చిక్క ఉంటుంది, 2 కొసలు తాళ్ళు ఉంటాయి. ఆ చిక్కల్లో రాయి పెడతారు, రాయో ఏదో పెడతారు. పెట్టిన తర్వాత ఆ చిక్కాన్ని గిర తిప్పి గురి చూచి ఏ జంతువులైనా పంట తీయడానికి కోసం వస్తే వాటిని పారద్రోలడం కోసమని ఒక తాడు పట్టుకుని ఒక తాడు విసురుతాడు, వదిలేస్తాడు. వదిలేటప్పటికి ఆ రాయి వెళ్ళి గురి చూసుకుని తగులుతుంది. ఇది వాడి పని. మరి కృష్ణ భగవానుడు వ్యవసాయదారుల కుటుంబమే కదండి. కనుక ఈయన కూడా ఈ దూడని అలా తిప్పి విసిరితే జట్టుకు తగిలి. ఇది ఆయనకేముందండి. కానీ గోపికలు భయపడిపోతున్నారు. అయ్యో ఎంత తెలివిత, శత్రువు వస్తే ఈ శత్రువుని ఆ శత్రువు దగ్గరికి పంపించేవాడు ఇద్దరు కలిసి వస్తే ఇంకేమైపోతుంది? ఒకరిని కట్టుకోవడానికి కష్టం అనుకుంటే ఇద్దరు కలిసి వస్తే ఇబ్బంది అయిపోదా? గురి తప్పితే ఇబ్బంది అయిపోదా? మళ్ళీ ఇద్దరు కలిసి రారండి. ఏదో అదృష్టం బాగుండి ఆ చెట్టుకి తగిలివాడు మరణించాడు కానీ లేకపోతే ఏమైపోయానండి అని వీళ్ళు భయం అండి. కండ్రు గుడిలా ఎరిందా. అసలు ఆ గొప్పతనం ఎక్కడుందంటే చేతిలోనూ లేదు, ఎక్కడ లేదండి. పాదానికి మంగళం అవుగాక. చేతితో విసిరితే పాదానికి మంగళం ఏమిటారా? ఆ కాలు ముందుకు చాపి గట్టిగా పట్టుతోటి ఒక గాలి వెనక్కి ఒక గాలి ఎదరికి చాపి నేలని గట్టిగా ఆనుకుని ఉంటేనే తిప్పి విసిరితే గురి చూసి తగులుతుందండి. ఈయన కనుక ఈ పాదం తప్పిపోయిందని కూడా గురి తప్పదు కదా. కనుక పాదానికి మంగళం అవుగాక నవేశాడు కృష్ణ భగవానుడు. మీరు వాళ్ళని అన్నారా, మీరు అడిగారని దర్శనం ఇవ్వడానికి నేను వచ్చాను. ఆయన దర్శించుకోవడం అనేసి భయపడిపోతాను. ఇవన్నీ నాకు లెక్క, చిన్నగా లెక్క అంటారా? ఇంద్రుడికే దిక్కులేదు. ఎంత ఇంద్రుడికే దిక్కులేదంటే మరి దేవేంద్రుడు ప్రాణాలు కురిపించాడు కదండి. ఆయన కోసమే ఆరగింపు పెట్టుకుంటే దానంతా కృష్ణ భగవానుడు వచ్చి నందగోపుని నాన్నగారు గిరిభృత సదయోతకావయం. మనకి దేవుడు ఎవరంటే ఈ కొండే దేవుడండి. అంటే భగవంతుడు కొండని దేవుడు అంటే కొండ దేవుడు అవుతాడు, రాతిని దేవుడు అంటే రాయి దేవుడు అవుతాడు, ఎవడే దేవుడు అంటే వాడు దేవుడు అవుతారండి. ఎంచేత నాటిన తెయ్య వెంగం నల్లదో రరుళ్ళన్నాలే అంటారు కదా. భగవంతుడే ఈ దేవతలందరినీ సృష్టించినటువంటి వాడు. వాడికి ఆ
శక్తులను ఇచ్చిన వాడు భగవంతుడే కదా. ఈయన కటాక్షం లేకపోతే దేవతలా ఎత్తేవర్వారాట్టుమే మన భాషలోనే చెప్పేశారు తిరువణ్యాయుడు గారు. మనవాళ్ళు అంటుంటారు ఏమిటో తోక జాడింపులు అంటుంటారు కదండి, ఇదే చెప్పారు. ఎత్తేవారు వారాట్టుమే, ఈ దేవతల తోక జాడింపులన్నీ ఎప్పుడు తెలుస్తాయిట? భగవంతుడు వాళ్ళకే చూశాడా, వాళ్ళకి పదవులు ఉంటాయి, అధికారాలు ఉంటాయి. ఆయన కటాక్షం తప్పింది అనుకోండి, వాళ్ళకి వాళ్ళ చేతులే కదలవండి. కనుక వాళ్ళ అవయవాలు వాళ్ళ మాట వినవు, ఇంకా ఆయుధాలు తర్వాత ఉంది. వాళ్ళ అవయవాలు వాళ్ళ మాట వినవు. భగవంతుడి యొక్క కటాక్షం ఉంటే దేవతలు ఇంద్రుడు వాడు ఇంద్రుడికి నైవేద్యం పెడుతున్నారు. ఎందుకేదో తెలిసింది ఇంద్రుడికి పాపం కొంచెం అజీర్ణ వ్యాధిగ్రస్తుడు అయినాడు, కొంచెం సాపాటు మార్పించాలని. అంచేత ఏం చేశారు, నాన్నగారు మనం ఈ కొండకి నైవేద్యం పెట్టాలి కానీ ఇంద్రుడిని కొలవడం ఏంటండి? మరి ఆయనకి కూడా రామోషి శ్రీమన్నారాయణుడు అంతడు వాడు వచ్చి కోరుకుని వాళ్ళ ఇంటికి కొడుకుగా వస్తే ఈయన వదిలేసి నేను ఇంద్రుడిని కొలుస్తాను చంద్రుడిని కొలుస్తానంటే పోనీ ఇంద్రుడు ఏమైనా మోక్షం ఇవ్వగలడా? ఇవ్వలేడు కదా. మరి వాళ్ళని కొలవడం అని వీళ్ళు చెడిపోవడం, వీళ్ళకి 4 జన్మలు ఎత్తాల్సి వస్తుంది. ఈ జన్మలో మోక్షం ఇద్దాం అనుకుంటున్నాడు, ఇంకో 4 జన్మలు ఎత్తాల్సి వస్తుంది ఇంద్రుడిని కొలిస్తే. అందుచేత అది తప్పించాలంటే ఉపన్యాసం చేస్తే వినుటగా ఆయనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి. ఇంద్రుడు అంటే వర్షాలు కురిపిస్తున్నాడు, అవును రా నాయన. ఆయన మేఘా తస్యాత్మమూర్తయ మేఘములన్నీ కూడా ఆయన వశంలో ఉండేటటువంటి ఆయన, వాటికి అధిపతి ఆయన కురిపిస్తేనే వర్షాలు కురుస్తాయి, వర్షాలు కురిస్తేనే పంట పండుతుంది, పంట పడితేనే మనకి సాపాటు, గోడలకి కసువు గడ్డి అవి దొరుకుతాయి. కనుక మరి ఆయన గొడవలు ఆయన మనం అన్నాడు. నాన్నగారు మీరు ఎన్నేళ్ళు బట్టి చేస్తున్నా పెద్దవాళ్ళ నుంచి పూర్వకాలం నుంచి మనకు అలవాటు రాయిదండి. మరి ఎప్పుడైనా ఇంద్రుడు తినడం చూశారండి మీరు అని అడిగాడు. అడిగితే చూడలేదురా. ఎలా చూస్తారండి? నా దేవా అసనంతి నా పిబంతి ఈయన రూల్ రాసి పెట్టేశాడు, దేవతలు తినవాడు తాకూడదు, వాళ్ళు వచ్చి తినడానికి లేదు. అలా దృష్టివా దృప్యంతి చూసే. ఇప్పుడు అది ఆ ఫ్యాషన్ ఇవాళ వచ్చింది, వాట్సాప్ లో పంపించేస్తున్నారు కదండి పుట్టినరోజుకి పంపిస్తున్నారా లేదా కేకులు అవి అన్ని దృష్టివా దృప్యంతి. వీళ్ళందరూ దేవతలు అర్థం అండి. కనుక అలా చూసి ఆనందించడం దేవతలు తినడానికి లేదు కదా. కనుక ఇప్పుడు చూడలేదు. మరి ఇంద్రుడే ఆరగిస్తున్నాడని నమ్మకమే. మరి వాహనాలు పడుతున్నాయి, ఇంద్రుడే కురిపిస్తున్నాడని నమ్మకమే. మీరు ఏమైనా చూశారా? ఆయన వచ్చి చెప్పాడా నేను కురిపించాను అని చెప్పాడా? కనుక ఇవన్నీ వట్టి మాటలండి నాన్నగారు. అలా అనకరా. వాడు అనుగ్రహం లేకపోతే పంటలు పండుతాయా? అయితే మీరు యాగం చేసి విత్తనాలు వేయడం మానేయండి, పంట పండిస్తాడా ఇంద్రుడు అడిగాడండి ఆయన. పాప అమాయకుడు నందగోపాలుడు ఆ కుర్రవాడు మావాడు ఎంత బాగా మాట్లాడుతాడు అనుకోవాలి తప్ప ఇంకేం తెలిసిన కనుక. అయితే నిజమేరా, నేను ఎప్పుడూ ఆలోచించలేదు ఇలాగా. ఏం చేద్దామంటే ఈ గోవర్ధనగిరి మనకి దేవుడు అండి, మీకు తెలీదు. దీనికి కామరూప ధారణ సామర్థ్యం ఉంది. మనం ఇన్నాళ్ళ బట్టి పశువుల్ని తీసుకెడుతున్నాం. ఎప్పుడైనా ఒక్క ఆవుదోడు తప్పిందండి? ఒక్క ఆవు తప్పిందండి? అన్ని సక్రమంగా ఇంటికి వచ్చేస్తున్నాయా లేదా? అంటే మిగతా మృగములేవి మన ఆవులకు హాని చెయ్యకుండా ఈ పర్వతమే కాపాడుతోంది. దీనికి కామరూప ధారణ సామర్థ్యం ఉంది. కానీ కొట్టకి నైవేద్యం పెట్టండి అనగానే సరే అంటే సరే అనుకునే అందరూ ఈ బలతోటి ఆహార పదార్థాలన్నీ పట్టుకెళ్ళారు. అన్న పర్వతం, ఆ అన్న పర్వతంలో పులుసులు నేతులు కూరలు ఇవన్నీ నేతులు పోస్తే ఏమవుతుంది, ఇవన్నీ సెలయేళ్ళలా కారుతున్నాయి. అన్న పర్వతం నుంచి సెలయేళ్ళలా కారుతున్నాయి. ఇటు మామూలు పర్వతం అంటే పచ్చగా ఉంటుంది, తెల్లగా సెలయేళ్ళు కారుతూ ఉంటాయి. ఇక్కడ తెల్లగా పర్వతం ఉంటుంది, రంగురంగులో సెలయేళ్ళు కారుతూ ఉంటాయి, పులుసులు అవి అన్ని కారుతూ ఉంటాయి కదండి. ఇదొక అద్భుతమైనటువంటి పర్వతం. ఏం చేయాలా మరి? అందరూ బళ్ళు పంపేశారా? పంపేశారా అన్నారని. ఇప్పుడు రండి అందరూ నమస్కారం పెట్టాలి. నమస్కారం పెట్టండి. కొండదేవుడా 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 మేం పెట్టినవన్నీ ఆరగించి మమ్మల్ని చల్లగా చూడు మహాప్రభు అలాగే అన్నారా? చూడండి వింత అన్నాడు. ఏమిటి వింత? ఇదే కూర్చున్నాడండి. కూర్చుని శుభ్రంగా అన్ని ఆరగించేస్తున్నాడండి. వెళ్ళిపోతున్నాయి మాయాబజార్ సినిమాలో వెళ్ళిపోతున్నా అందరూ నోడు వెళ్ళబెట్టుకు చూస్తున్నారు. ఇన్నాళ్ళు మనం దేవుడికి చూపించినా మనమే తింటున్నాం. ఇక్కడే చెట్టు లేదు. అంతా కొండదేవుడా కొండదేవుడా అంతా నువ్వే తినేసావా, అంతా నువ్వే తినేసావా, దేవుడా వజాక అడిగింది. అంతా ఆరగించేశారండి. మొత్తం అంతా
ఖాళీ అయిపోయిన తర్వాత వీళ్ళకి కనిపించేలా కొండ మీద ఓ దేవుడు కూర్చున్నాడు. మరి వీళ్ళకి నమ్మకం కలగాలి, పామరులు కదండి, వీళ్ళకి శాస్త్రాలు అది అంటే కుదరదు, ప్రత్యక్షంగా చూపించాలి, లేకపోతే నమ్మకం కలగదు. కనుక ఒకరిని కూర్చోబెట్టాడు. ఎవరండి? ఈయనే కూర్చున్నాడండి అక్కడ. ఈయన కూర్చుని శుభ్రంగా అనే ఆరగించేశాడండి. చమత్కారం. అది ఆ ఘట్టం అంతా ప్రత్యేకమైన ఘట్టం అనుకోండి. కనుక ఎవడో ఒకటి తెలివైన వాడు ఉంటాడు, ఒరే ఒరే ఆ కొండ మీద ఉన్నాయి నచ్చునేలా ఉన్నాడు ఎట్లా అంటే మరి కృష్ణ భగవానుడు అమ్మో అనుమానిస్తే ప్రమాదం కదా. అంటే ఆ కొండ మీద దేవుడు గొప్పతనం ఏమిటో తెలిసిన, మనకి ఎవరినైతే ఇష్టమో అలా కనబడతాడరా. అంటే వీళ్ళందరూ ఫిక్స్ అయిపోయారు మా కృష్ణుడు అంటే ఇష్టం, అందుకే ఆయన అలా కనబడుతున్నాడు అని. కనుక వీరుడు ఈ శైలే చెప్తాడు ఏదంటే, మళ్ళా ఈయనమ్మ నమ్మకం ఉండాలి. ఇదిగో ఎప్పుడు పడితే అప్పుడు కొండ తినసుమా, ఈసారికి ఏదో మనని మరణాన్ని మన్నించే మన్నించి ఈసారికి తింది, లేకపోతే రేపు పొద్దున ఎవడో పూరి కూర చేసి పట్టుకోవాలి. ఎక్కడ తింటున్నాడు వాళ్ళకి నమ్మకం కావాలి కదా. కనుక ఇది ఎవడు పెట్టినా వాళ్ళ తెలదు. ఏదో మనం ప్రార్థించా కనుక మనల్ని మన్నించే చిత్తంబులో అనుకంపాత సేంపు చేసి మనపై నంచుని వరదాక్షుండు నమస్కరించే గిరికిని వందారు వందారు. మరి సాపాటు చేసిన తర్వాత దాసోహం పెట్టాలి కదా, పెట్టండి. వాళ్ళకి దాసోహం తెలిసినా నెయ్యి నమస్కారం పెట్టి ఇగో ఇలా పెట్టాలి అని ఆయన చూపించి వాళ్ళ చేత నమస్కారం పెట్టించాడు అండి ఈయన కదా. అక్కడ ఇంద్రుడు సమయం అయిపోయిందండి, మనకు ఆహ్వానం రావాలి కదా, ఏదో వాళ్ళ భాషలో పిలుస్తారు కదా, మరి ఎక్కడ రావటం లేదండి. ఏరా ఏడాది ఏమైనా చేస్తున్నారా లేదా అని కిందకి చూసినారా అన్నాడు. వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి అయ్యా అని పోస్తున్నారండి, ఓ ఈసారి ఏడాది పంటలు బాగా పండినట్టున్నాయండి, బాగానే పోసారు. ఇంకైతే వాడు పిలుపు రావడమే ఆలస్యం అనుకున్నాడు. పిలుపు రాలేదు. ఏమిరా వాళ్ళు వంట చేశారన్నా పోసారన్నా పిలుపు రాలేదన్నా, ఏమిటి ఏమైందిరా అడిగాడు. వెళ్ళి చూశాడు. అయ్యా అంత ఖాళీ ఏమిట్రా అంత ఖాళీ అయిపోయాడేమిట్రా, మనం పిలవలేదు కదరా. మనల్ని పిలవడం అంటే అండి వాళ్ళలో ఎవరో కృష్ణుడు అన్నట్టండి. ఆ కుర్రాడు ఆ కొండకు పెట్టండి నైవేద్యం అంటే ఆ కొండకు పెట్టేశారండి. ఏం లేదండి అనగానే ఇంద్రుడు చూసి అవురా ఇంత ఆరగింపుని చెడగొట్టినవాడు ఎవరు? కృష్ణం మత్యోపాశ్రిత్య బాలిస పండితమానినం బాలిసం. ఓ ఎన్ని తిట్టాలో తిట్టేశాడు ఇంద్రుడు. కాబట్టి బాలిసం వదరబోతు పండితమానినం నాకే అన్ని తెలుసును అనుకునేవాడు. అయినా నాకు ఆ కుర్రాడికి పోలికేంటండి, మర్త్యం మరణశీలుడు. మనం అంటే దేవతలు మరణం లేనివాడు. అలాంటి వాడు చెప్తే అతని మాటలు నమ్మి నాకు వీళ్ళు ఏ చక్రు దేవహేళను దేవతనైన నన్ను అవమానిస్తారా వీళ్ళు, చూపిస్తాను ఆ సంగతి ఏంటో చూపిస్తాను అనుకుని గణం సాంవర్తకం నామ సాంవర్తక మేఘములంటే ప్రళయకాలంలో వర్షించే మేఘాలు, వాటిని పిలిచి ధునుతారు. శ్రీమద స్తంభం వాళ్ళకి నేను కొంచెం పంటలు 4 ఏళ్ళు వరుసగా బాగా పండించేటప్పటికీ అహంకారం పెరిగిపోయి నన్నే అవమానించారు కనుక వాళ్ళ గర్వం అంతా పోగొట్టేసేయండి, వెళ్ళండి వర్షించండి అన్నాడు. పోతన గారు అయితే అందంగా చెప్తాడు. అని పెరుగులు నేతులు త్రావి క్రొవ్వి అన్నాడు. అంటే ఈ పెరుగులు నేతులు బాగా తాగి తాగి కొవ్వెక్కి వీళ్ళు నన్ను అవమానించారని. కొవ్వెక్కే అవకాశం వేళ కాదు ఆయనకుంది. ఆ అమృతం తాగి తాగి ఆయనకి కొవ్వే అవకాశం ఉంది. కానీ వేళని అనుకుంటున్నాడు ఈయన. వర్షం కురిపించారు. మళ్ళా నేను 5 నిమిషాల్లో చూస్తే నాకు అక్కడ ఊరు అన్న సంగతి కనబడకూడదు, నీటిలో కొట్టుకుపోవాలి వల్లపల్లంతా అన్నాడు ఆయన. సరే వర్షం కురుస్తుంది, భయపడిపోయారు అందరూ. కృష్ణ కృష్ణ ఏమిటిది ఏమిటిది అన్నారు. అనగానే కృష్ణ భగవానుడు ఏం చేయాలి ఇప్పుడైనా, వర్షం నిగురుండామి ఉత్సృజామి వర్షం ఆగుగాకంటే ఆగిపోతుందండి. కానీ అలా ఆగిపోతే వీళ్ళు అనుకుంటారు తనంత తాను వర్షం ఆగింది అనుకుంటారు. కానీ నీ కొండేదో దేవుడు అని చెప్పి నైవేద్యం పెట్టించాడు. వాళ్ళకి నమ్మకం కలగాలంటే ఆ కొండతోటే రక్షించాలి వాళ్ళని. కనుక గోవర్ధనగిరిని పైకెత్తాడు భగవానుడు. సరే వర్షం కురిసింది. 7 రోజులు అయ్యింది. అయిన తర్వాత ఇంద్రుడు ఉద్దేశంలో ఊరు కొట్టుకుపోయి ఉంటుంది అని. ఏరా కొట్టుకుపోయిందా చూడరా అన్నాడు. వాడు వెళ్ళాడు. అయ్యా కొల్లపల్లెలో ఒక్క నీటి చుక్క లేదండి అన్నాడు. ఇదేట్రా ఇంత వర్షం కురిస్తే నీటి చుక్క లేకపోవడం ఏమిట్రా, ఏమైందిరా? పర్వతం పట్టుకున్నాడండి కృష్ణుడు. ఆ పర్వతానికి చుట్టూ ఆదిశేషుడు అంచులో ఉన్నట్టు.
శరీరమైన ఒకవేళ తప్పి జారి ఒక చుక్క పడినా కిందకి పడదు, ఊర్లో పడదు, ఆ పైన ఉండిపోతుంది. అసలు నేను పడడానికే అవకాశం లేదు. ఎంచేత సుదర్శన చక్రం వచ్చి గిరగిర గిరగిర తిరుగుతూ ఆ పడిన నీటిని ఆవిరి చేసేస్తాం. మరో పక్కన అగస్త్యయువ అంట హరివంశం. అగస్త్యయువ అని అగస్త్యుడు, అగస్త్య మహర్షిలాగా అంటే అగస్త్యుడు వచ్చి ఇలా అర్జయ పెట్టు కూర్చున్నాడు. ఆ ఉన్న నీరంతా రావడం తాగేయడం, రావడం తాగేయడం. సముద్రాన్ని తాగేసిన వాడికి ఈ 4 వాన చినుకునే లెక్కండి. కానీ చిరుగడ పడుతుంది, కింద పట్టడం లేదు కదా. కుండ్రు కూడా ఎడుతాయి కుణంబోతి, పర్వతాన్ని గొడువుగా ఎత్తినవాడ నీ గుణములకు మంగళముగుగాక. ఏం గుణానికి మంగళం అండి? ఇంద్రుడి మీద కోపం వచ్చిందనుకోండి భగవంతుడికి, ఆయన తలుచుకుంటే ఇంద్రుడు ఎంత అండి? అనంత కోటి బ్రహ్మాండాలలో ఒక బ్రహ్మాండంలో ఇంద్రుడు. కానీ ఆయన డిస్మిస్ చేయలేడండి భగవంతుడు. చేశాడా? అది గొప్పతనం. దొడ్డతనం ఏమిటంటే పాప. ఇంద్రుడు కూడా ఆకలి కోపం కదా, పెట్టాల్సింది పెట్టారే కోపం వచ్చింది. అయినా ఉత్తమ పురుషుడే. కాసేపు అయితే తమాయించుకుంటాడు, తప్పు తెలుస్తుంది, అప్పుడు ఆయన వచ్చి శరణం పెడతాడు. ఈ కాసేపు వీళ్ళని కాపాడుకుంటే పోలే అని వీళ్ళని కాపాడటం కోసమే కొండెత్తి 7 అహోరాత్రాలు అలా ధరించి ఉన్నాడండి భగవంతుడు. కుండ్రు కూడా ఎడుతాయి. వడగళ్ళవాన, వడగళ్ళవాననే రాళ్ళవాన రాతి కొడుకు, నీళ్ళవానైతే నీతి కొడుకు ఏమో సముద్రాన్ని పెట్టేవాడేమో తెలియదు మనకి. ఆయన రాళ్ళవాన కనుక రాతి కొడుకు పెట్టాడండి ఈయన. అలా బట్టి కుండ్రు కూడా ఎడుతాయి గుణం పోతిని, గుణానికి మంగళం అగుగాక. ఎంత ఊరిమి, ఎంత ఊరిమి. మనకి అధికారాలు లేకపోయినా అహంకారానికి తక్కువ లేదండి. కానీ ఆయన అంత గొప్పవాడైనా ఇంద్రుడి మీద కోపం తెచ్చుకోలేదు. ఆయన 7 రోజులు అయిన తరువాత ఇంద్రుడు వచ్చాడు, చూశాడు. చూస్తే పాము కనబడుతోంది, ఇవన్నీ కనబడుతున్నాయి. ఓహో, నాకు తెలియకుండా వెనకాతలు ఇంత గూడు పుట్టాని జరుగుతుందా అని చేస్తాను. ఈ కృష్ణుడి సంగతి ఏమిటో చూస్తానంటే కోపం బాగాలేదు ఆయనకి. వజ్రాయుధం పట్టుకొచ్చాడు, వజ్రం పుచ్చుకుని విసురుదాం అనుకున్నట్టు. కృష్ణ భగవానుడు అలా చూసేటప్పటికి సవజ్రం హస్తం, ఆ వజ్రాయుధంతో పాటు చేయి కొయి పారిపోయింది, రావడం లేదు. ఎందుకంటే ఈయన ఒప్పుకుంటే కదండి ఎవరికి పనిచేసేది. కనుక పరమాత్మ కటాక్షం లేదు, సిగ్గుపడిపోయాడు ఆయన. ఎంత తప్పు చేశాను నేను. మేమందరం ప్రార్థించి పరమాత్మ భూలోకంలో అవతరించు అని ప్రార్థిస్తే వచ్చాడు. ఆయన మీదకే కత్తి చూశాను నేను. ఎంత సిగ్గు. ఉత్తమ పురుషుడికి కోపం ఎక్కువసేపు ఉండదండి, దీర్ఘక్రోధం ఉండదు. కనుక ఆయన ఉత్తముడే కదా, తెలుసుకున్నాడు ఆయన. కానీ పరుగు పోతుంది 10 మందిలో. ఇప్పుడు అక్కడికి వచ్చేసి పాదాల మీద పడ్డాడు అనుకోండి, ఇంకేమైనా ఉందా? 10 మంది ఫ్లాష్లు అలా తీసేసి చూపించేది. కనుక ఏం చేయాలి? వివిక్త ఉపసంగమ్య. ఏకాంతంలో కృష్ణ భగవానుడు ఒకడు కూర్చున్నాడు, ఆయనకి దర్శనం ఇవ్వడానికే కూర్చున్నాడేమో అన్నట్టుగా ఎండ, అంటే ఎండ బృందావనుడు. ఆ ఎండలో ఒక చోట కూర్చున్నాడు. ఆ కూర్చున్నటువంటి భగవంతుడు బండరాజు మీద కూర్చున్నాడండి. ఎక్కడ కూర్చుంటాడు ఆయన? అక్కడ ఉంటాయి బృందావనంలో, బండరాజు మీద కూర్చున్నాడండి. విచిత్రం, ఆయన మీద మాత్రం నీడబడుతుంది. ఆ నీడ కూడా గరుత్మంతుడి ఆకారంలో నీడ ఉంది. అంటే గరుత్మంతుడు నీడబడుతున్నాడు, మా పరమాత్మ ఏడు ఇలా కూర్చుండిపోయాడు, నీడబడుతున్నాడు ఆయన. కనుక గరుత్మంతుడు కనబడటం లేదు, ఆయన నీడ మాత్రం ఈయన మీద పడి ఈయనకి జాగ్రత్తగా దాస సఖా వాహన వాసనం ధ్వజో యస్తే వితారం అని ఉన్నారు స్తోత్రరత్నంలో. వితారం మేల్కట్. ఆయనకి చాలా ఎప్పుడైనా ప్రయాణం చేసినప్పుడు వారు ఎండలో ప్రయాణం చేస్తారండి. మనకి ఇప్పుడంటే ఈ ఫ్లైట్లో ఏసీలో అవి వచ్చేసాయి, కానీ గరుత్మంతుడి మీద వెళ్ళే పరమాత్మకి ఏసీ ఉంటుందా? ఉండే అవకాశం లేదు కదండి. ఆయన గరుత్మంతుడి మీద వెళ్ళిపోతూ ఉంటాడు, మరి ఎండలో పెడుతూ ఉంటాడు, మరింత దగ్గరగా పెడుతూ ఉంటాడు సూర్య భగవానుడికి. అలాంటప్పుడు ఎలాగా? గరుత్మంతుడే తన రెక్కలని ఇలా చేసి భగవంతుడికి నీడగా పడుతూ ఉంటాడండి. వితానం అంటే నీడగా పడుతూ ఉంటాడు. ఒక్కొక్కప్పుడు అసలు గాలి ఉండదండి, చెమట బిందువులు కారిపోతూ ఉంటాయండి. అలాంటప్పుడు తన రెక్కలతోటి ఆయనకి వీవరం ఇస్తూ ఉంటాడు గరుత్మంతుడు కదా. అలా ఉన్న సన్నివేశం. అప్పుడు ఇంద్రుడు వచ్చి ఉపసంగమ్య, అందరైన మాట ఉపసంగమ్య అని ముందు దూరంగా నిలబడ్డాడు. ఎవడు లేరు కదా చూసుకున్నాడు. ఎవడు లేరు, ఇప్పుడు మనం వెళ్ళచ్చు. ఎలా ఉన్నాడు ఆయన? 3 బాగుందా? చూసుకున్నాడు ఆయన. చూసుకుని ఉపసంగమ్య దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడ్డాడు. ఎలా పడ్డాడు? ఆ కిరీటం ఆయన పాదానికి తగిలేలా పడ్డాడు ఆయన. కిరీటవర్చస
ప్రభుత్వం కదండి కిరీటం అంటే. కిరీటం ఈ ప్రభుత్వం ఎవరిచ్చింది? నువ్విచ్చింది పరమాత్మ అని ఆయన పాదారంలో మీద పడి, చిత్రం ఏమిటంటే 7.5 శ్లోకాలు 8 శ్లోకాలు స్తోత్రం చేశాడండి. స్తోత్రం చేసిన తర్వాత మయాకారి మఘవన్ మఖభంగ, అవును నేనే ఆప్ చేశానయ్యా, ఈ యజ్ఞాన్ని ఆప్ చేసింది నేనే అన్నాడు. నువ్వే ఆప్ చేసావా పరమాత్మ? ఎందుకు పరమాత్మ? కొంచెం నేను పెత్తనం ఇచ్చిన తర్వాత అంతా నేనే అనుకుంటూ ఉంటారయ్యా. మరి కొన్ని పవర్స్ ఇచ్చాడు అనుకోండి, 4 సార్లు అడిగేసి వెళ్ళలేదు అనుకోండి, 4 రోజులు వెళ్ళకపోతే 5వ రోజు ఆ టీవీ వేరే రకంగా ఉంటుంది. కనుక దండపాడిన పశ్చేతి పైన బెత్తం పుచ్చుకుని ఆయన ఒకటి ఉన్నానని గమనించరయ్యా. అలాంటప్పుడు గుర్తు చేయాలంటే అదొక కొట్టాలి కదా. కనుక నీకు కూడా మర్చిపోయావు కనుక నేనే చేశానయ్యా. అజీర్ణానికి మంది ఏమిటండి? లంఘనం పరమౌషధం. లంఘనం కదా. కనుక నీకు కూడా అజీర్తి కలిగింది కనుక లంఘనం. ఇప్పుడు క్రియత మత అనుశాసనం పరిపాలించు. మత అనుశాసనం గుర్తుపెట్టుకో. పైన నేనున్నాను, నేను చెప్పినట్టు నువ్వు ఉండాలి. ఇది అనుశాసనం అంటే. వెళ్ళు, నన్ను అనుసరించి శాసించుకో వెళ్ళు అని మాట్లాడాడండి. విచిత్రం అదే, బ్రహ్మదేవుడు తప్పు చేశాడండి. ఇంతకు మునిపే 40 శ్లోకాల్లో ప్రార్థించాడండి. కిమ్మనలేదు కృష్ణ భగవానుడు, మాట్లాడలేదు అసలు బ్రహ్మదేవుడితో. ఇంత పెద్దవాడు కదా. ఒక బ్రహ్మదేవుడు కాలంలో ఎంతమంది ఇంద్రుడు, ఒక రోజులోనే ఎంతమంది ఇంద్రుడు గడిచిపోతారండి? 14 మంది ఇంద్రుడు పోస్టులు మారిపోతూ ఉంటారండి. అలాంటి బ్రహ్మదేవుడు వచ్చి 1 శ్లోకమా 7 శ్లోకాల 40 శ్లోకాల్లో ప్రార్థించాడు. 40 శ్లోకాలు ఎందుకంటే ఆయనే ఏదో లెక్క పెట్టుకొచ్చాడండి. ఎందుకని? తలకే పని 4 తలకి మరి అంటే ఆయన కూడా మరి ప్రతి తల స్తోత్రం చేయాలి. అలా కాకపోతే అజ్ఞానం ఉండిపోతే స్పృష్ట చతుర్ముకుట కోటి విరంగిరి యుగ్మం అంట భాగవతం. కానీ ఎలా నమస్కారం పెట్టాడు బ్రహ్మదేవుడు అంటే ఇలా 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 కొట్టుకున్నట్టే. ఎందుకు కొట్టుకున్నాడు? ఈ 4 తలలు నేలని అంటాలి భగవంతుడి దగ్గర నమస్కారం పెట్టినప్పుడు. మనవాడు కూడా వెళ్ళినప్పుడు చూడండి, ఇలా ఇలా కొందరు నమస్కారం పెట్టుకుంటూ ఉంటే మనం నవ్వుకుంటూ ఉంటాం, ఏడు అలా పెడుతున్నాడని. ఇదే కారణం. బ్రహ్మదేవుడు పెట్టిన నమస్కారం అండి. 4 తలలు స్పృశించకపోతే అహంకారం ఉండిపోతుందేమో అని భయం. మాట్లాడలేదు అసలు. అప్పుడెందుకు మాట్లాడలేదండి? మరి ఇంద్రుడు 7 శ్లోకాలతో చిన్నవాడు చెప్పాడు, మాట్లాడేశాడు. ఈయన వెళ్ళగా పర్వాలేదు పరిపాలన చేసుకో అన్నాడు. ఎందుకు మాట్లాడాడు? ఇక రూలా రెగ్యులేషన్స్? భగవంతుడిని ఎవడైనా శాసించగలరా? ఇష్టం వస్తే మాట్లాడతాడు, ఇష్టం లేకపోతే మాట్లాడండి. దానికి ఏంటి శాసనం అంటే? భగవంతుడిని ఎవరు శాసిస్తారు? తెలివైన వాళ్ళు, జ్ఞానులైన వాళ్ళు. లోన కారణం ఉందండి. బ్రహ్మతో మాట్లాడకపోవడానికి కారణం ఉంది, వీళ్ళతో మాట్లాడటానికి కారణం ఉంది. బ్రహ్మతో ఎందుకు మాట్లాడలేదు? నేను పరిగెట్టుకుని వైకుంఠం నుంచి దిగి నగరంలో పుట్టినవాడిని, నగరాన్ని విడిచిపెట్టి రాత్రి గోళ్ళపల్లికి వీళ్ళందరితోటి కలిసిమెలిసి ఉండాలని వచ్చేవో 1 ఏడాది పాటు వీళ్ళని దాచేశాడంట ఆయన. 1 ఏడాది పాటు దూరం చేశాడు కదా వీళ్ళందరినీ. కోపం మాట్లాడలేదు. ఇంద్రుడు అంటే కొన్ని ఉంటాయండి ఇలాంటి బలహీనతలో. ఏమనుకోండి, ఏమైనా చెప్తారు ఈ భోజుడు ఇలాంటి వాళ్ళందరూ చెప్తారు. దేవతలందరూ గడగడ వణికిపోతూ రావణాసుడి దగ్గరికి వస్తారు. ఎవరితోటి మాట్లాడతారు, కొంచెం వాయువుతోటి మాత్రం మాట్లాడతారు. ఏమిటో మాట్లాడతారు. ఏమంటే వాయువు గొప్పతనం ఏమిటండి? ఇంద్రుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, ఇంకోటి ఉన్నాడు, ఎవరితోటి మాట్లాడు. వీడు అంటే ఏదో కారణం, అది అంత సభ్యంగా ఉండదు కారణం. అలాంటి కారణం చెప్తాడండి. కనుక ఇంద్రుడితోటి మాట్లాడాడంటే ఎందుకు మాట్లాడాడు ఆయన? ఈ ఇంద్రుడి వలన ఈ గొల్లపల్లిలో ఉండేవాళ్ళు అందరూ మరింత దగ్గరికి వచ్చేసారు కృష్ణుడి దగ్గరికి. ఆ కొండ కిందకి ఆ లోపలికి అందరూ కృష్ణుడు 7 రోజుల పాటు కృష్ణ భగవాన్ దగ్గరికి ఉన్నారు. టిఫిన్ లేదండి, అంతా కృష్ణుడే. ఆ కృష్ణుడు అలా కళ్ళప్పగించి చూస్తూ ఏమైపోతున్నా అని చూస్తున్నారు కదండి. మన దగ్గరికి వచ్చారు వీళ్ళందరూ. కనుక ఇంద్రుడు అంటే మంచి నువ్వు ఫేవర్ చేసినట్టే లెక్క అనుకున్నట్టు ఆయన. కనుక ఇంద్రుడిని కటాక్షించాడంటే కారణం ఇది అంటారు కదండి. కుణంబోత్తి సామర్థ్యం ఉన్న అతన్ని ఏం చేయకుండా తన తప్పు తాను తెలుసుకుని తర్వాత శరణ వేడేలా చేసుకున్నటువంటి నీ గుణం క్షమాగుణం, ఓరిమి అనే గుణం. ఆ గుణములకు పోత్తి మంగళమగుగాక అంటే భగవంతుడు ఒకసారి ఇలా అన్నాడండి. ఆయన చేతిలో వేలాయుధం ఉంటుంది. ఆ వేలాయుధాన్ని చూసి గోపికలు ఆలోచించుకోవడం ప్రారంభించారు. అవునర్రా,
మనం వీరికి దృష్టి దోషం తగులుతుందేమో అని ఆయన వీర చరిత్రాలన్నిటినీ ఒకడించి మంగళాశాసనం చేస్తున్నాం. అసలు మనమే దృష్టి పెట్టేస్తున్నాం ఆయనకి కదా. మరి ఇవన్నీ వీర చరిత్రాలే కదండి, మరి దృష్టి తగలదా? ఆయన ఈయన పరాక్రమం కాదండి ఇది. మరి వెన్ను పహై కెడుక్కం నిన్ కయ్యిల్ వేల్ పోతి, వెళ్ళి శత్రువులను సంహరించే నీ చేతిలోని సుదర్శనాయ వేలాయుధమునకు మంగళమగుగాక. ఏ అవతారం ఎత్తితే ఏ ఆయుధం పడితే సుదర్శనుడు వచ్చి అందులో ఉంటాడండి. వేలాయుధం ఎందుకు పట్టుకున్నాడు? కూరువేల్ కొడుందొడిలో. మరి నందగోపుడు వేలాయుధం పట్టుకుంటాడు కనుక వాడు అబ్బాయి కనుక ఈయన కూడా వేలాయుధాన్ని పట్టుకుంటాడు. ఎంత గొప్పది! వెళ్ళి శత్రువుని సంహరించేటువంటి పదునైనటువంటి ఆ వేల్ ఆయుధానికి మంగళమగుగాక వేల్ బోత్తి అని. అంటే ఇదంతా మనవాడి గొప్పతనం కాదండి, ఆ చేతిలో బలం ఉండి దానికి భయపడుతుంది లోకం అంతా అని మిడుక్కి అక్కడ వ్యాఖ్యాతలు అందంగా అనుగ్రహిస్తారండి. మిడుక్కి రామయాన్నంగాయి. కృష్ణ భగవాను పాపం ఎత్తుకుని యశోదాదేవి అండి. యశోదాదేవి అంటే ఎలా ఉంటుంది? దైవపెణ్ అంటారు. యశోదాదేవి ఎవరు? దైవపెణ్ అంటే దేవతాస్త్రీ లా ఉంటుందండి. అంత సుకుమారంగా ఉంటుంది ఆవిడ. మన కృష్ణ భగవానుడు ఇంట్లో పాలు ఆయన తాగేస్తాడు, బయట పాలు ఆయన తాగేస్తాడు, పొతకలా ఉంటాడండి. ఈ కుర్రవాళ్ళు ఎత్తుకునేటప్పటికి పాపం నానా అవస్థ పడుతూ ఉంటుంది ఆవిడ. పక్కన అమ్మలక్కలందరూ చూసి పక్కన నవ్వుకుంటూ ఉంటారు, మేము పిల్లల్ని హాయిగా ఆడుకుంటున్నారు వాళ్ళు. ఈవిడ ఇంకా ఏదో జాతకాన్ని పిల్లాన్ని ఎత్తుకున్నట్టుగా ఎత్తుకుంటుంది. యశోదా దింపు పిల్లాన్ని, ఇంకా ఏమిటి ఎత్తుకుంటావు, చూడు ఎంత అవస్థ పడిపోతున్నావో నువ్వు అంటే ఆవిడికి ఆలోచించంట. అయ్యో నా కొడుకుని ఎలా అంటారా వీళ్ళు పొత్తగా ఉన్నాడని. ఆ అబ్బాయి మావాడమ్మా అసలు తిండి తినడమ్మా ఇంటి దగ్గర మొత్తుకుంటాడు నేను అంటే. అవును తిండి తినడు, ఎందుకు తింటాడు? బయట గడిపోతే ఈవిడ మాత్రం ఎంత మంది మారుకుంటాను ఆ కృష్ణుని. కొంచెం గగనం అండి. ఆయన పాలు తాగాలంటే వాళ్ళ అమ్మగారు ఆ కృష్ణుని కూర్చోబెట్టి, ఒరే నాన్న నువ్వు చూడు, నీ జుట్టు చూడంత మొండిగా ఎలా ఉందో చూడు, అన్నయ్య జుట్టు చూడు అంత ఉంగరాలు తిరిగి ఎంత బాగుంది క్రాకింగ్ చూడు. అవునమ్మా నిజమేనమ్మా, మరి నాకు అంత జుట్టు రాలేదు. అవునరా, వాడు వాళ్ళ అమ్మ పాలిచ్చినప్పుడు ఎలా తాగేస్తాడా? నువ్వు పాలిస్తే తాగడం లేదు, నువ్వెలా వంకా చెప్పి తిరుగుతున్నావు. పాలు తాగితే నీకు కూడా వర్ధిష్యతే శిఖ, నీకు శిఖ పెరుగుతుంది వెంటనే. అంటే ఇచ్చారమ్మా నాకు అన్నయ్య కంటే మంచి క్రాకింగ్ రావాలి అని ఆ గిన్నె పుచ్చుకుంటాడు. పుచ్చుకుని పాలు తాగుతూ ఇంకా క్షీరార్థ పీత అని గ్లాసులో సగం పాలు తాగుతాడండి. ఇలా చూసుకుంటూ ఉంటాడు, పెరిగిందా లేదా, శిఖరాకు పెరిగిందా లేదా అని. అలాగే మొన్న చూపిస్తున్నాడు. మనం కూడా ఏదైనా 40 ప్రదక్షిణాలు 40 పారాయణలో చెప్పారనుకోండి, ఏమంటే ఇంకా కబురేం రాలేదండి, 20 రోజులు అయిపోయింది అలా ఇది మన స్వభావాన్ని చూపిస్తున్నాడండి ఆయన. అలా వాడు అమ్మ దగ్గర చాలా ఆరాధన చేస్తాడు పాలు తాగడానికి. అలాంటి వాడు అస్సలు పాలు తాగడమ్మా ఆయన తాగబోతేనే అలా ఉన్నాడా అంటే, అమ్మ కొందరు ఒళ్ళు ఓబోడు అలా ఉంటుందంటే అంత బరువు బలం అనుకోకండి. ఎంత దూదిపిండి అమ్మా, దూదిపిండి అంటుంది. అమ్మ దూదిపిండి అయితే కాసేపు ఇటెత్తుకొని ఎందుకమ్మా అంత అవస్థ పడుతున్నావు అంటే, నాకు ఈ మధ్య కొంచెం ఒంట్లో బాగుంటున్నాను నీరసంగా ఉండి, నీరసంగా ఉండి నేను బాధపడుతున్నాను. ఆ పిల్లవాడు వాడే ఆయన అంటే ఒప్పుకుంటుందండి, ఒప్పుకోరు కదా. కనుక గోపికలు కూడా నింపి వేదాయుధమునకు మంగళమగుగాక ఎందెందు ఉంసేవహమే ఏతి పరిహళాన్ అని అని నీ వీర చరితమునే పాడి పని నువ్వు ఇస్తే తీసుకోవడం కోసమని వచ్చాను. ఏమన్నారన్నమాట? నీ వీర చరితమునే అంటే కృష్ణ భగవానుడు నా వీర చరిత్రాన్ని పాడారా? ఎవరి దగ్గరకు వచ్చారు మీరు? ఏం పాడుతున్నారా? ఎక్కడో త్రివిక్రమావతారం, ఎక్కడో రామావతారం. నా దగ్గరకు వచ్చి వాళ్ళందరినీ కూడా నీ వీర చరిత్రమే అంటే నా వీర చరిత్రం అవుతున్నా? నువ్వు ఆయన ఒకటే కదయ్యా, మరి త్రివిక్రముడు ఆయన ఒకటే కదండి. త్రివిక్రమ 3 పాదములు వేసినవాడు. 3 పాదములు వేయడం అంటే అర్థం ఏమిటి? ఒకటి వైకుంఠం నుంచి పాల సముద్రం
సముద్రం నుంచి దితి నుంచి నేల మీదకి వచ్చాడు. అదితి నుంచి నేల మీదకి వచ్చాడండి. 3 అడుగులు పరమాత్మ వేస్తే వామనుడుగా పుట్టాడండి కదా. 3 అడుగులు కృష్ణ భగవానుడు 3 అడుగులే, వామనుడు 3 అడుగులే. వామనుడు 3 అడుగులతో ఏం కొలిచాడు? పాదే రైకేన విక్రాంత సర్వే ఎంభూర్ నరేశ్వర. ఒక పాదంతో ఈ లోకానంతా కొలిచేశాడండి. 2వ పాదంతో ఉపరితల లోకములను కొలిచాడండి. పురాణాంతరాల ప్రకారం 3వ పాదంతో బలిచక్రవర్తి శిరస్సు మీద పాదం నుంచి కిందికి పంపించాడండి. 3 పాదములు కదా. ఏమడుగుతాడు? పరమాత్మ కూడా ఏం చెబుతాడు అంటే, అర్థమేంటి పాదంతో బలిచక్రవర్తిని పంపించడం అంటే, నువ్వు నావాడివి, నీ రక్షణ భారం నాది. మరి పాతాళంలో రసాతలంలో సుతలం అంటారు. ఆ పాతాళాలు అన్నిటికీ పాతాళం అని సామాన్యమైన పేరు, కానీ సుతలం. ఆ సుతలంలో బలిచక్రవర్తి ఇంటి ముంగిరిలో కాకున్నాడా లేదా? పరమాత్మ ఉన్నాడు కదా. అలా ఉన్నటువంటి పరమాత్మ అతడిని అంటే తనని ఇచ్చి వేసుకున్నాడని, అదే ముక్తి అంటే ఏమిటండి? తనని ఇచ్చి వేసుకోవడమే కదా. కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఇప్పుడు ఈయన 3 పాదములలో ఏం కొలిచాడో శ్లోకాన్ని 4 భాగాలు ఉంటాయి. 3 పాదములలో దానినే అడిగాడు కృష్ణ భగవానుడు. యదశ్నాసి యత్ కరోషి యత్ జుహోషి దదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ. 3 పాదాల్లో యదశ్నాసి యత్ కరోషి, నువ్వేం తింటున్నావు? తినాలంటే సంపాదించుకోవాలిగా. ఏం చేస్తున్నావు? ఈ లోకానికి సంబంధించింది. మదర్పణం గురుష్వ, నాకు అర్పించు. ఆయన అదే కొలిచాడు, ఈయన అదే అడిగాడు. 2వది జుహోషి దదాసి, ఏదో స్వర్గాది లోకములు కలగడం కోసమని దానం ధర్మం ఏం చేస్తున్నావు, యజ్ఞం యాగం ఏం చేస్తున్నావు, వాటిని నాకు అర్పించు. 2వ పాదంతో ఈయన కొలిచాడు, ఉపరితల లోకాలని కొలిచాడు కదండి. అదే ఈయన అడిగాడు. 3వది తపస్యసి, తపస్సు అంటే ఆలోచనే, భగవంతుడిని పొందాలి అనే ఆలోచన. అది నేను చేస్తున్నాను, సాధిస్తున్నాను కాక తత్పురుష మదర్పణం, నాకు అర్పించు. కనుక ఆయన చెప్పిన దాన్ని ఈయన 3 అడుగులు అడిగాడండి. 3 పాదాల్లో అడిగాడు. కనుక ఇద్దరు ఒకటే, వామనుడు త్రివిక్రముడు. కనుక ఉంసే వాహమే. ఇంకా రామచంద్రుడు కృష్ణ భగవానుడు ఒకటేగా చెప్పుకున్నాగా. ఇదివరకు మనం పుళ్ళిన కింద అనేది చెప్పుకున్నాగా. కనుక చరిత్ర చరవణం అక్కర్లేదు. ఆయన ఈయన ఒకటే. ఇక మిగతా అని కృష్ణ అవతార వృత్తాంతాలు. అక్కడ అర్థం ఏమిటి? ఉంసేవాహమే, నీ వీర చరితమునే అంటే అర్థం ఏమిటి? అవును, మనకి అవస్థాభేదం. బాల్యంలో ఒకలా ఉంటుంది, యవనంలో ఒకలా ఉంటాం, వృద్ధాప్యంలో ఒకలా ఉంటాం. రూపమే మారిపోతుందండి. అసలు ఎక్కడ పోలిక కట్టలేదు. అంత మాత్రం చేసి ఏమండి మీరు వాడు కాదండి అంటామా? కాదు కదా. అయినా రూపం మారినా ఏం మారిన. అలాగే భగవంతుడికి మనకు అవస్థాభేదములు ఎట్లు, ఆయన అవతార భేదములు ఎట్లు, అవస్థాభేదముల వంటివి. కనుక వ్యక్తి ఒకడే. అందుచేతనే కీర్తించి, స్వామి నిన్ను కీర్తిస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందయ్యా. అలంకారికలలో మూర్ధన్య శిరోమణి జగన్నాథ పండితరాయలు అనేటటువంటి ఆయన చాలా గొప్ప మహావిద్వాంసు. ఆయన చివరి అలంకారికుడు. గొప్ప అలంకారికుల్లో చివరివాడు ఎవరంటే ఆయన నిర్ణయం సుప్రీం అంటారు అలంకార శాస్త్రంలో. ఆయన శ్రీకృష్ణ భగవాను గురించి కీర్తిస్తూ చాలా గొప్ప కవిత్వం అండి. ఎంత గొప్ప కవిత్వం అంటే ఆయన ఒకసారి గంగానది ఒడ్డున పడుకున్నట్టు. గంగానది చూడగానే ఆనందం కలిగి ఈ గంగని గురించి గంగానహరి స్తోత్రం అని ఒక స్తోత్రం రచన. ఒక్కొక్క శ్లోకం అలా పడుకుని చెప్తున్నాడండి. గంగకి ఆ శ్లోకాలు విన్నుంటే ఆనందం కలిగి అలా అలా ఒక మెట్టు మించి పైకి పొంగి ముంచేస్తుంది. అంత ఆనందం కలిగేలా కవిత్వాన్ని చెప్పిన మహానుభావుడు. లోపాలు గుణాలన్నీ ఉంటాయి అనుకోండి, అవి మనకు అనవసరం. అలాంటి ఆయన తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. క్వచిజ్జీవ లక్ష్యసే ఒరే జీవుడో, ఆయనతో ఆయన మాట్లాడుకుంటున్నాడు. ఇది వరకు మనం మృద్వేక రసిత కాదండి.
తాగాం అప్పుడు బాగుంది అనుకున్నాం కదా, బాగుంది అనుకున్నాం అండి. మృద్వీకార సీత సీత సమసీత, చెరుకు రసం తాగాము తాగాం. అప్పుడు ఎలా అనిపించిందిరా? బాగుంది అనిపించిందా? బాగుంది అనిపించిందండి. సీత సమసీత. ఇంకా 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 అలా మనం అప్పుడప్పుడు స్వర్గానికి కూడా వెళ్ళామండి. స్వర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ అమృతం తాగామా లేదా? తాగామండి. మరి ఎన్నో జన్మ ఎత్తాడు కదా తండ్రి వీడు. వీడు అప్పుడు తాగిన తర్వాత మళ్ళా భూలోకంలోకి వస్తూ ఉంటాడు కదా. కతిధారంభాధర ఖండిత ఇంకా చెప్పేసి స్వర్గానికి వెళ్ళేది ఇక్కడేమో నిప్పులు కడగడం, అసంట ముట్టుకో ఇంత చేసేది ఎందుకంటే అక్కడికి వెళ్ళారు అమ్మగారు ఎవరు వాడు స్వర్గంలో గౌరవించుకోవడం కోసం ఏదో అనుకోండి. అలా కతిధారంభాధర ఖండిత నిధానికి వెళ్ళారా? అవునండి. నాకు చెప్పు సత్యం మదీయ జీవ వద, నిజం చెప్పరా? కృష్ణేతి అక్షరయోరియం మధురిమోద్గార క్వచిల్లక్ష్యతే. కృష్ణ అన్నప్పుడు ఆనందం కలుగుతోంది కదా నాలుకకి. ఈ ఆనందం అప్పుడు ఎప్పుడైనా కలిగిందిరా అని కలగదు. కనుక ఇవన్నీ అల్పములైన ఆనందములండి. కృష్ణ అనేటువంటి 2 అక్షరాలలో ఉండే మాధుర్యం దాన్ని మించింది లేదు. కనుక సేవమే కీర్తించి పారేవాళ్ళు అని ఎలాగైనా దూరం నువ్వు ఇవ్వకుండా మానేస్తావా? తప్పిడేదో ఇస్తావా కనుక అవి చిన్న పడిపోతా కనుక పారేవాళ్ళు. ఇంద్రియాంబందో మేము అనుకోవడం ఇంట్లో పడుకున్నావంటే పాల సముద్రంలోనూ పడుకుంటావుగా, అక్కడ పడుకున్నావు ఇక్కడ పడుకున్నావు ఒకటే లక్షణం. పడుకోవడానికి ఉద్దేశం ఏమిటి? ఎవడైనా పిలుస్తారా అని పైకి పెట్టుకు పడుకోవడం కదా. ఇప్పుడు మేము వచ్చాం కనుక నీలోటు తీర్చడానికి మేము వచ్చాం కనుక ఇప్పుడు మా కోరికను నువ్వు తీర్చవచ్చును. కనుక పరేవాళ్ళు ఇంద్రియాంబంధు ఇవాళ మేము వచ్చాం పరమాత్మ కనుక దయచేసి మమ్మల్ని అనుగ్రహించవలసింది అని పాసురంలో కృష్ణ భగవాను ప్రార్థిస్తున్నారు. ఇది మంగళాశాసన పాసురం, చాలా ప్రధానమైన పాసురం. ఎంతేమో 12 మరి ఇంక స్వాపదేశాలు అవన్నీ తర్వాతే. అంటే ఒకసారి భగవంతుడి లోపలికి దిగితే, అందుకనే మనం సాధ్యమైనంత వరకు వెళ్ళటం లేదు. ఈసారి ఎక్కువ స్వాపదేశం చెప్పుకుందామనే ఉద్దేశంతో ఈ బయట వాటి వెళ్ళటం లేదు. వెళితే మరి కృష్ణ భగవానుడు కదా. அன்று உலகமளந்தாய் ஏடி போத்தி சென்றங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி கொன்றச் செகட முதைத்தாய் புகழ் போத்தி கன்று